ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే, ఎంతమంది నిన్ను చీడపురుగులాగా చూసినారు, ఎంతమంది నిన్ను బలహీనపరిచినారు, ఎంతమంది నిన్ను వెలివేసినారు, అపహసించినారు, చిన్న చూపు చూసినారు. మర్చిపో, ఈరోజు ఒక స్నేహితుడు నీకు పరిచయం అవుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నువ్వు పేదవాడివైనా, పల్లెటూరు నుంచి వచ్చినా, ఎంత భయంకరమైన వ్యసనాలకి బానిస అయిపోయినా కానీ నిన్ను ప్రేమించే ప్రియుడున్నాడు, స్నేహితుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ స్నేహితుడైన యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నావు? ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసినవాడు. ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీద నరవతారిగా జన్మించి సర్వ మానవుల యొక్క పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. ఇప్పుడు మన మధ్యలో సంచరించేది యేసుక్రీస్తు ప్రభు ఆత్మ. కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడెక్కడికో తిరిగి అలసిపోయినావేమో, కానీ భయపడకు బిడ్డ. ఈరోజు నీకు ఒక మంచి స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు.